మన చేతికున్న 5 వేళ్ళని చూడండి, ఒక్కో వేలు ఒక్కో సైజులో ఉంటుంది. చూపుడు వేలుతో చేసే పని చిటికెన వేలుతో చేయలేము. చిటికెన వేలుకు పెట్టిన ఉంగరాన్ని మరో వేలుకి పెట్టలేము. బొటన వేలు లేనిదే అసలు చేత్తో పనే చేయలేము. మన ప్రతి వేలుకి దాని ఓన్ ఐడెంటిటీ అండ్ వాల్యూ ఉంది. అలానే మన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళ ఓన్ పర్సనాలిటీ, ఇండివిజువల్ థింకింగ్, రెస్పాన్స్ అయ్యే విధానం వేరుగా ఉంటాయి. మనం కామన్గా చేసే మిస్టేక్, మీ అక్క చూడు ఎలా రెడీ అవుతుందో, పక్కింటి పిల్లాడిని చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో, నా ఫ్రెండ్ కూతురికి మెడల్స్ వచ్చాయి, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటుంది, ఇలా ప్రతి దానిలో కంపేర్ చేయడం వల్ల మన పిల్లల్ని మనమే డిమోటివేట్ చేసేసి వాళ్ళల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొడుతున్నాం. అదే పిల్లాడు తిరిగి మనల్ని కంపేర్ చేస్తే, తాత నీ ఏజ్ ఉన్న అతను చూడు సీఎం అయ్యాడు, మరి నువ్వేం చేసావు? పిన్ని పక్కింటి ఆంటీ 5K రన్ చేసింది, నువ్వెందుకు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తున్నావు? అమ్మ నీ ఫ్రెండ్ ఏమో అంత సన్నగా స్లిమ్గా చిన్నపిల్లలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఇలాంటి మాటలు మన పిల్లలు మనల్ని కంపేర్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో ఆలోచించి అర్థం చేసుకుని పిల్లల్ని పిల్లల్లా పెరగనిద్దాం.